కవితక్క అంటే ఓ ఫైర్ బ్రాండ్, కవితక్క అంటే ఒక రోల్ మోడల్, కవితక్క అంటే ఓ ఐకాన్, కవితక్క అంటే ఓ విప్లవం, కవితక్క అంటే ఓ చైతన్యం, కవితక్క అంటే ఒక స్ఫూర్తి. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు కవితక్క పరిస్థితి ఇదివరకు లెక్క లేదు. వల్ల కేసులు, కయ్యాలు, తిట్లు, తాకట్లతోటే సరిపోతుంది అక్కకు. మరి ఇట్లా ఎందుకు అవుతుందా అని ఆలోచిస్తే అసలు సమస్య ఏందో అర్థమైందట. ఇంతకేందో మరి అసలు సమస్య? అరే రే పంటి కింద రాయోలిగానే ఇంటి ముంగటున్న గేటు గోడలు చేయబట్టి ఇన్నేళ్ల సంది మన కవితక్కకు కిరిమి లేపినంత పని చేసినట్టునుల్లా కంటి నలుసు లెక్క కళ్ళ ముంగట్నే ఉన్నా కనిపెట్టలేక ఎన్ని కయ్యాలు కేసులు నెత్తి మీద వేసుకున్నట్టాయే పో పాపం. ఇగో బంజారా హిల్స్ నందినగర్లో ఇష్టంతో కట్టించుకున్న ఇంటికే వాస్తు సరిగ్గా లేదట. ఇక వెంటనే మార్చాలని వాస్తు శాస్త్ర సిద్ధాంతిగా ఆయన సెలవిచ్చినట ఈ నడమనే. మళ్ళా సలహా ఇచ్చింది ఎవరో అల్లటప్ప సిద్ధాంతి కాదట, పెద్ద పెద్ద పేరు పడ్డ సెలబ్రిటీల జీవితాలు మార్చేటంత వాస్తులు మార్పించిన సిద్ధాంతేనట. ఇక అసలు టోలు చెప్పినాక నమ్మకుండా ఊకుంటారా? బంగారి కత్తెని మెడగోసుకోలేము, ఇష్టపడి కట్టించిన ఇల్లు అని వాస్తు బాగాలేకుంటే కేసులు మీద వేసుకోలేము. ఎంత ఇష్టపడి కట్టించిన ఇల్లు అయినా వాస్తు బాగాలేకుంటే మార్చవలసిందే. కాబట్టి వెంటనే గోడ గూలగొట్టించి గేటు దీపిచ్చి మళ్ళీంత జరిపి పెట్టిస్తుందట. మరి మొదలు కట్టించిన ఇంటికి వాస్తు చెప్పిన ఆ సిద్ధాంతో ఇంజనీరో ఎవరో గాని పాపం వాస్తు చేయబట్టి దేశమంతా చెడ్డ పేరు వచ్చే 6 నెలలు జైలు పాలాయి. పోనీ జైలుకెళ్ళి వచ్చినాకనన్న సింపతి పెరుగుతుంది అనుకుంటే సొంత పార్టీలనే సరైన గుర్తింపు లేకుండా అయిపోయాయి. నా అనుకున్న వాళ్ళు కూడా నేనున్నా దగ్గరికి తీయకపోవట్టే. పోనీ సొంతంగా ఏ స్వార్థం లేకుండా ఉద్యమాలను ఎత్తికెత్తుకుందామంటే ఇవ్వలు పడితే వాళ్ళు అనరాని మాటలు అనబట్టే, కుయ్యరాని కూతలు కూయబట్టే. అయినా అమరశిల్పి చెక్కిన శిల్పంలోనే లోపం ఉన్నప్పుడు కవితక్క ఇంటి వాస్తుల దోషం బయటపెడితే తప్పే ఉంటది. కానీ ఇప్పటికైనా ఈ వాస్తు మార్పిడి చేసినాకన్నా దోషాలు బీషాలు పోయి మళ్ళా మునుపటోళ్ళ కాలం కలిసి వచ్చి పోయిన మంచి రోజులు తిరిగి వచ్చి పబ్లిక్ లో ఇంకింత దండిగా పతార పెరిగి ప్రజాసేవల దూసుకపోతుందేమో చూడాలి అనుకుంటున్నారట కవితక్క ఇంటి వాస్తు మార్పిడి ముచ్చటరికైనా అక్క ఫ్యాన్స్ అంతా.